సో ఫైనలీ యూనియన్ బడ్జెట్ వచ్చింది మనకు, రైట్? సో ఈ బడ్జెట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఈ బడ్జెట్లో మనకి లాభం ఏంటి, అండ్ యాజ్ ఎ ట్రేడర్ మనకు స్టాక్ మార్కెట్లో లాభం ఏంటి, యాజ్ ఎ పబ్లిక్ లాభం ఏంటి, అండ్ యాజ్ ఎ ట్రేడర్ మనకేం లాభం, మనం ఏం తెలుసుకోవాలి, అండ్ ఏ సెక్టర్స్లో ఏమేమి అవుతుంది అనడం గురించి కూడా మాట్లాడుకుందాం. ఈసారి పాయింట్ ఏంటంటే మన నిర్మలా సీతారాం తల్లి ఒక బెస్ట్ అనౌన్స్మెంట్ చేసింది. ఈసారి పబ్లిక్కి బడ్జెట్ వచ్చింది. ఓకే, మీన్ వాట్, చూడండి, సింపుల్గా చెప్పాలి అని అంటే ఇప్పటి నుండి యాజ్ ఏ ఎంప్లాయ్ మీరు 12,75,12,75,000 రూపీస్ వరకు ఎర్న్ చేస్తే యూ డోంట్ వన్ పే ట్యాక్స్. ఓకే, సో నార్మలీ 12 లక్షల లోపల 12 లక్షల వరకు మీరు జీరో ట్యాక్స్ కట్టొచ్చు మీ యాన్యువల్ ఇన్కమ్తో. ఓకే, సో పాయింట్ ఏంది అని అంటే, సో ఇప్పుడు ఏం చెప్తుంది మేడం అని అంటే, మీకు 0.4 ల్యాక్ రూపీస్ నుండి నిల్ అండ్ 0.8 ల్యాక్స్ రూపీస్ వరకు రూపీస్ నుండి 5%, 5% కాదు, మీకు 1 వీక్లో చేంజ్ అయ్యి వస్తాయి, రూల్స్ చేంజ్ వస్తాయి, కొత్త ట్యాక్స్ది రూల్స్ చేంజ్ అయ్యి వస్తాయి. ఇది పాతది కాబట్టి అలా చూపెడుతుంది. సో 8-12 ల్యాక్స్ రూపీస్ నుండి 10% ఉంది, 12 నుండి 16కి 15%, 16 నుండి 20 ల్యాక్స్ రూపీస్కి 20%, అండ్ 20 to 24 ల్యాక్స్కి 25%, అబౌట్ 24 ల్యాక్స్ రూపీస్కి 30%. అంటే మీరు ఎప్పుడు వరకు 24 ల్యాక్స్ అబౌవ్ సంపాదిస్తారో అప్పుడు 30% ఫిక్స్ అవ్వండి. సో ఇప్పుడు పాయింట్ ఎందుకు నేను నవ్వుతున్నా అనంటే, మన ఇండియాలో ఈ 12 ల్యాక్స్ రూపీస్ సంపాదించే వాళ్ళు ఉన్నారా? వీళ్ళు అసలు ఉన్నరే 15%. సో నార్మల్గా 85% మన ఇండియన్స్ అసలు ట్యాక్స్ కట్టరు. అర్థమవుతుందా మీకు? మన ఇండియన్స్ అసలు ట్యాక్స్ కట్టరు. దీన్ని చెప్తా ఎందుకు అంటున్నాను. 85% ఇండియన్స్ ట్యాక్స్ కట్టకపోతే వాళ్ళ దగ్గర మిగిలిన అమౌంట్ వాళ్ళు ఖర్చు చేస్తారు, లేక ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. రెండే ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే మీరు ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే దాన్ని ఖర్చు చేయాలి, రెండే కదా. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఈ 12 ల్యాక్స్ వరకు అయితే మీకు అర్థమైపోయింది. ఇది నార్మల్గా మీరు అందరు వినే ఉన్నారు. సో ఇక్కడి వరకు అర్థమైంది. మన మెయిన్ పాయింట్, మేజర్ మనం ఈ వీడియో రికార్డ్ చేసిన పాయింట్, సెక్టర్కి ఏం లాభం అంటే ఏ సెక్టర్స్లో మనకు లాభం ఉన్నాయి అండ్ ఏ సెక్టర్స్లో లాభం లేవో దాని గురించి మాట్లాడుకుందాం. మార్కెట్లో ఏమయ్యబోతుంది. ఓకే, సో నార్మల్గా మనం చూస్తే ఏంటంటే, మనకి ఈరోజు నిఫ్టీ మహా అని ఏం ఎక్కువ ఇది చేయలేదు, ఎట్లుందో అట్లనే ఉంది. ఆబ్వియస్లీ మనకు ఏం నిఫ్టీలో గ్రోత్ కనపడలే. సో చూపెడతా మీకు నిఫ్టీలో ఈరోజు మనకేం కనపడిందంటే, మొత్తం టోటలీ సైడ్ వేస్, అంటే లైక్ నార్మల్ ఒక ఇలాంటి క్యాండిల్ క్రియేట్ చేసింది. సో దిస్ ఈజ్ అ నిఫ్టీ చార్ట్. సో ఇది ఫెబ్ ఫస్ట్ది బడ్జెట్. సో లాస్ట్ ఇయర్ కూడా సిమిలర్ మీకు మహా అంటే 200 పాయింట్ది రెడ్ క్యాండిల్ కవర్ చేసింది. అండ్ సిమిలర్ ఈ ఇయర్లో కూడా మనకి ఎక్కువ కుష్ ఏం చేయలే మార్కెట్. సో ఫస్ట్ పార్ట్లో కొంచెం మొమెంటం ఉండే, అండ్ సెకండ్ పార్ట్లో సెల్లర్స్ డే థీటా డీకే అయింది, డీకే వచ్చింది. సో మార్కెట్లో అదే. సో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మార్కెట్లో మన బడ్జెట్ అయితే మన దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఒక సైకాలజీ టాపిక్ మాట్లాడుకుందాం. ఈ సైకాలజీ టాపిక్లో ఏంటి అని అంటే, సి బ్రో, నువ్వు ఒకవేళ 1,00,000 రూపాయలు సంపాదించావు, ఇప్పుడు నీకు దాని మీద ట్యాక్స్ కట్టేది లేదు, ఏం లేదు. సో ఇప్పుడు నువ్వు నీకు ఖర్చు చేస్తావు, దేంట్లో నువ్వు చెప్పులు కొంటావు, లేకపోతే మీ ఇంటికి కిరాణా సామాన్లు కొంటావు, లేదంటే నువ్వు ఫోన్లు కొంటావు, లేదంటే నువ్వు కారు కొంటావు, బైక్ కొంటావు, ఇలాంటి సంథింగ్ కొంటావు. లేదు అంటే మా అంటే ఇన్వెస్ట్ చేస్తావు. సో మార్కెట్లో అయితే స్టాక్స్ అయితే అన్లిమిటెడ్ కాదు, లిమిటెడ్. సో మార్కెట్ గ్రో అవుతుంది, అది ఆబ్వియస్లీ గ్రో అవుతుంది. సో ఇప్పుడు ఈ బడ్జెట్లో పాయింట్ తీసుకున్న గ్రోత్ తీసుకుంటే మీకు ఇక్కడ నేను చూపెడతా కొన్ని. సో నిఫ్టీ ఎఫ్ఎంసీజీ గ్రోత్లో చూడండి, ఈ ఒక్క రోజులోనే మార్కెట్లో ఎంత గ్రోత్ వచ్చిందంటే, ఈ ఒక్క రోజులో నిఫ్టీ మనకు, సారీ ఎఫ్ఎంసీజీ మనకు మినిమం 5%, మినిమం 5.75% గ్రోత్ ఇచ్చింది ఎఫ్ఎంసీజీ. ఓకే, ఈ ఎఫ్ఎంసీజీలో ఎగ్జాంపుల్ కొన్ని స్టాక్స్ తీసుకుందాం, లైక్ హిందుస్థాన్ లివర్. చూడండి, ఇది కూడా మీకు మినిమం ఇంత మొమెంటం ఇచ్చింది. మీరు అనుకోవచ్చు ఐటీసీ కూడా ఒక ఎఫ్ఎంసీజీయే. సో ఐటీసీని క్రియేట్ చేద్దాం. అరే ఐటీసీ ఉండే, యాడ్ చేద్దాం.
ఒక్క నిమిషం, సారీ ఫర్ దాట్. ఐటీసీ. సో ఐటీసీలో మనకు మూమెంటం కనపడింది, ఎఫ్ఎంసీజీ. అండ్ పాయింట్ ఏంటంటే ఐటీసీకి అండ్ ఇంకోటి ఏంటంటే ఎవ్రీ ఇయర్ బడ్జెట్ వచ్చిందంటే టొబాకోస్ మీద ఎక్కువ ట్యాక్స్ పెంచుతుంది. అండ్ ఈసారి టొబాకో గురించి మాట్లాడలే కాబట్టి ఐటీసీకి ఇంకో మంచి టాపిక్ వచ్చింది కాబట్టి ఒక గ్రోత్ దొరికింది. సో ఎఫ్ఎంసీజీలో మీకు గ్రోత్ ఉంది. అండ్ సిమిలర్గా మీకు ఆటోలో కూడా ఉంది. చూడండి కూడా ఆటో సెక్టర్స్లో కూడా మంచిగా మొమెంటం కనపడుతుంది. సో మనం రిగార్డ్లో పెట్టుకునే స్టాక్స్ ఏంటంటే, ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ స్టాక్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయొద్దు. ఫిర్ బీ మేము గ్రోత్ని చూపెడదామని చెప్పి 2 ఓపెన్ చేసి చూపెట్టా. సో పాయింట్ ఏంటనంటే, ఇప్పుడు మన గ్రోత్ కనపడే ప్లేస్ అంటే నార్మల్గా మీరు ఒక సైకాలజీ బేస్ మీద ఆ టైప్ ఆఫ్ స్టాక్స్ని ఐడెంటిఫై చేయండి. ఇప్పుడు పబ్లిక్ దగ్గర డబ్బులు అయితే వస్తాయి. సో పబ్లిక్ దగ్గర డబ్బులు వచ్చాక పబ్లిక్ చేసే పని ఏంటి, ఖర్చు చేస్తే అది దేంట్లో ఖర్చు చేస్తుంది. సో అలాంటి సెక్టర్స్లో మీరు ఎక్కువ మనీని స్పెండ్ చేయండి. ఓకే. సో అలానే మనకు ఇంకోటి ఏంటంటే, ఇంకో బడ్జెట్లోనే ఇంకో టాపిక్ మాట్లాడారు. అది ఏంది అని అంటే, ఇది మెడికల్ టూరిజం గురించి మాట్లాడారు. సో అంటే మెడికల్ టూరిజం అంటే ఏంటంటే, ఇప్పుడు నార్మల్లీ బయట దేశం నుంచి టూరిజం వీసా ఇది. బయట దేశం నుంచి మన లైక్ మెడికల్ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే వస్తారు కదా. సో మెడికల్ టూరిజం వీసా గురించి మాట్లాడారు. సో దానికోసం మనం కొన్ని స్టాక్స్ని ఐడెంటిఫై చేసుకుంటే, మీరు చూడండి ఇక్సిగో ఆ టాపిక్ గురించి. సో ఇక్సిగోలో కూడా మనకు ఒక మంచి మొమెంటం కనపడింది ఈరోజు. అండ్ సిమిలర్లీ ఈజీ మై ట్రిప్, ఇక్కడ కూడా మీకు ఒక మంచి మొమెంటం క్రియేట్ కనపడింది. చూడండి ఎక్కడ లేనిది క్రియేట్ ఇక్కడ అయింది. సో ఈ స్టాక్స్లో లైక్ ఇలాంటి స్టాక్స్లో అని కాదు, ఇలాంటి సెక్టర్స్లో గ్రోత్ ఉంది. సో మెయిన్గా ఎఫ్ఎంసీజీ, ఈవీ అండ్ ఆటో గ్రోత్స్. అండ్ సెకండ్ ఇప్పుడు ఈ టూరిజం గురించి మాట్లాడాడు కాబట్టి ఇవి ఉన్నాయి. సో ఇవి మీరు ఈ గార్డ్లో పెట్టుకొని ఫ్యూచర్లో ఉండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నిర్మలా సీతారామ్ టు గివ్ పబ్లిక్కి ఇంత. అండ్ కామన్గా చెప్పాలంటే, మీకు ఓపెన్గా చెప్పాలంటే, మన దగ్గర 85% ఎవ్వడు ఇప్పటి నుంచే కాదు ముందు నుండే కట్టకపో, మన దగ్గరనే గుంజే వాళ్ళ ఇల్లు. సో వాళ్ళ ప్లాన్స్ ఉన్నాయి. అండ్ దట్ ఈస్ ద బీజేపీ, యు నో గైస్. సో ఈ బడ్జెట్కి మనం సెక్టర్ వైజ్ని ఐడెంటిఫై చేస్తే ఈ సెక్టర్స్లో మూమెంటం ఉన్నాయి. అండ్ మీరు దీంతో కావాలి అని అంటే ఇంకా తోడు పాడండి. దెబ్బతిన్న సెక్టర్స్ ఏంటి అని అంటే, మీరు పోండి డిఫెన్స్ సెక్టర్స్లో చాలా దెబ్బతిన్నాయి. డిఫెన్స్ సెక్టర్స్ అన్నీ పడిపోయాయి ఈరోజు టాపిక్లో, మార్కెట్లో. ఓకే. సో ఇది నా మేజర్ థింగ్. సో లెట్స్ సీ ఇంకా మూమెంటంలో. సో వచ్చే అండ్ ఇంకోటి ఏంది, ఈరోజు ఎందుకు అంత మూమెంటం కనపడాలి అంటే, ఈరోజు సాటర్డే ఎఫ్ఐఐది చుట్టి మీద ఉంటారు. ఎఫ్ఐఐ అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్. సో అందుకే ఎక్కువ మార్కెట్లో మూమెంటం కనపడాలి. ఐ థింక్ దిస్ వీక్లో మీకు మంచి మూమెంటం వచ్చే 4 months నుండి పడుతున్న మార్కెట్ రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో లెట్స్ సీ. యాజ్ ఏ మై వ్యూ, ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్, ఐఎమ్ గివింగ్ ఏ డిస్క్లైమర్. మీరు కూడా ఆలోచించి మీ స్టెప్స్ని తీసుకోండి. ఓకే. సియా, టేక్ కేర్ అండ్ కలుద్దాం. మీరు ఒకవేళ లైవ్లో ట్రేడింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారు, వాట్ ఈజ్ ఏ స్టాక్ మార్కెట్, క్రిప్టో, గోల్డ్, సిల్వర్, అది క్రూడ్ ఆయిల్, ఈక్విటీ, ఏదైనా సరే మీరు నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లేక ఈ డిస్క్రిప్షన్లో నేను నా వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తా, మీరు జాయిన్ అయ్యండి. జాయిన్ అవ్వాక మనం అక్కడ మాట్లాడుకుందాం. ఓకే. సో సియా, టేక్ కేర్, బాయ్ జనతా, బీ హ్యాపీ.